వెల్కమ్ టు వీకెండ్ ప్రైమ్ బిజినెస్. లాస్ట్ వీక్ మార్కెట్స్లో ఎలా నడిచాయి అండ్ వరల్డ్ మార్కెట్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి, ఏ మార్కెట్లు ఎలా ఉంటాయనే విషయాన్ని ఈ వీకెండ్లో మనం తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు, లాస్ట్ వీక్ మార్కెట్లు అసలు ఎలా నడిచాయి, ఏంటి కులంకసంగా వివరిస్తారా ఒకసారి? ఇప్పుడు లాస్ట్ వీక్ చూస్తే యుఎస్ మార్కెట్స్ 2 days నుంచి పడ్డాయి కదా. 17th November కొంచెం మార్కెట్ కొంచెం రికవర్ అయ్యింది. మార్కెట్ యుఎస్ మార్కెట్స్ రికవర్ అయింది అంటే 2 days పడ్డాయి కాబట్టి. సో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా బాగా పడ్డాయి. నిఫ్టీ కూడా మనకి అబౌవ్ 26,000 చూపించింది, ఆల్ టైమ్ హై సూన్ అన్నట్టు. 26,100 ఐ థింక్ 26,100 ఆ టైంలో చూపించింది. 26,000 అండి నేను చెప్పింది. అంటే 26,100 కావచ్చు, 200 కావచ్చు. అబౌవ్ 26,000 అంటే మనం ఎక్కువ సార్లు 26,050 అక్కడ మనం 3 times మనం కిందకు వచ్చాం. ఎప్పుడైతే ఎక్కువ సార్లు రెసిస్టెన్స్ టచ్ అయ్యామో బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సార్ డౌన్ సైడ్ కూడా అంతే, సపోర్ట్ లెవెల్ కూడా ఎక్కువ సార్లు ఆ సపోర్ట్ దగ్గరికి వచ్చి యూటర్న్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, సెకండ్ టైం కానీ, థర్డ్ టైం కానీ, ఫోర్త్ టైం కానీ అది బ్రేక్ డౌన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే టాప్ కూడా అంతే, బ్రేక్ అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి ఒకసారి టచ్ చేస్తుంది, 2 సార్లు టచ్ చేస్తుంది, ఆ బలం వచ్చినప్పుడు బ్రేక్అవుట్ చేస్తుంది. అట్లా 26,000 దాటిపోయింది అనమాట. అంటే 3 times అట్లా వచ్చి కిందకు వచ్చి. సో అప్పటి మనకి మార్కెట్ అంతా ఇదే ఉంది. ప్లస్ ఎస్బీఐ కూడా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ 1,000 అబోవ్ వచ్చింది ఆ రోజు. గవర్నమెంట్ బ్యాక్స్ బాగా పెరిగినాయి అనుకోవచ్చు. యుఎస్ కూడా షట్ డౌన్ 43 days అయ్యి స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ రీఓపెన్ అవుతుంది అనేది బాగా న్యూస్ వచ్చింది కదా. వాళ్ళు కూడా ఎకనామిక్ డేటాస్ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? థర్స్డే నుంచి ఇచ్చే అవకాశం ఉంది. మండేకి మనకి ఏంటంటే థర్స్డే నుంచి వాళ్ళు సిపిఐ డేటా కానీ, ఇన్ఫ్లేషన్ డేటా కానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఎంప్లాయీస్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్స్ డేటా ఇవన్నీ వస్తాయి. సో 143 days డేటా అంతా బ్లాక్ అయి ఉంది, వాళ్ళు ఏం డిక్లేర్ చేయలేదు. దాన్ని బట్టి అప్పుడు ఇస్తారనే ఉద్దేశం. సో రీఓపెన్ అయింది కాబట్టి కొంచెం మార్కెట్ బాగా పాజిటివ్ స్టార్ట్ అయింది. గ్రో యాప్ కూడా వచ్చింది. గ్రో యాప్ కూడా మంచిగా లిస్ట్ అయింది ఆ రోజు, మంచిగా పెరిగింది. 1,60,000 crores. అంటే బ్రోకింగ్ లో హైయెస్ట్ బ్రోకింగ్ అనమాట, 1,00,000 crores. అంత ఇది మేజర్ ఉన్న ఎప్పటి నుంచో ఉన్న 35 years కంపెనీస్ కూడా అంత రాలేదు. సో బాగా పెరిగింది, ఒక రకంగా ఒప్పుకోవచ్చు, ఫెంటాస్టిక్ అని. సో దట్స్ ద మెయిన్ అని. అంటే ఆ రోజు 18th November యుఎస్ మార్కెట్స్ ఏమో పడ్డాయి మళ్ళీ. ఆ రోజు ఎందుకు పడ్డాయి అంటే సాయంత్రం ఎన్విడియా రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ కొంచెం ఏదైనా తేడా వస్తుందనేమో. ప్లస్ 18th November ఇస్ ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ. సో దాని వల్ల కొంచెం ఇదైంది అనుకో, డౌన్ అయిపోయింది. 19th November కి వచ్చేసరికి షార్ట్ కవరింగ్ వచ్చింది ఐటీలో. ఎందుకని? ఎన్విడియా రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఇచ్చారు. అంటే మన ఇండియా మొత్తం షేర్ మార్కెట్ క్యాపిటల్ మొత్తం కలిపితే వాళ్ళ $5 trillion అది. జీడిపి కూడా తీసుకుంటే మన జీడిపి కూడా $5 trillion లేదు కదా, వాళ్ళది $5 trillion ఒక కంపెనీ. సో ఆ కంపెనీ రిజల్ట్స్ దాదాపుగా అంతకు ముందు 15% పడి మళ్ళీ ఒక 4-5% లేసింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో అది మెయిన్. అందుకని ఐటీ స్టాక్ కొంచెం బాగా పెరిగినాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి డౌన్ అని. బ్యాంక్ నిఫ్టీ కూడా 59,200 ఆ రోజు. 59,200 అంటే మనం 59,650 ఎక్కువ సార్లు ఆ టార్గెట్ వస్తుందని మనం మన ఛానల్ అనుకున్నాం. సో దగ్గర 59,200 అంటే 246 ఆ రేంజ్ వరకు వచ్చింది అనమాట. 20th November కి వచ్చేసరికి యుఎస్ మార్కెట్స్ మళ్ళీ 5th day డౌన్ కన్సల్టేషన్. ఎన్విడియా రిజల్ట్స్ వచ్చి ఆ రోజు లో నుంచి పెరిగి మళ్ళీ క్లోజింగ్ పడిపోయినాయి యుఎస్ మార్కెట్స్. యుఎస్ మార్కెట్స్ ఎందుకు పడిపోయాయంటే ఆల్రెడీ వాళ్ళు లో నుంచి బాగా పెరుగున్నారు, 30-40-50% దాకా పోయారు. సో రీట్రేస్మెంట్ అనేది సర్వసహజనం కాబట్టి కొంచెం అక్కడి నుంచి పడుతున్నాయి అవి. మన నిఫ్టీ ఆల్ టైమ్ హైకే రాలేదు. ఆ రోజు 20th November 2025 హై, అంటే 2025 హై అది ఆ రోజు వచ్చింది. 1 year హై వచ్చింది. ప్లస్ వెరీ నియర్ టు 30 points టు ఆల్ టైమ్ హై. 26,277 ఆల్ టైమ్ హై అక్కడికి వచ్చింది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ట్రేడ్ డీల్ జరగచ్చు అని పీయూష్ గోయల్ గారు కొంచెం పాజిటివ్ గా మార్కెట్ ఇచ్చారు. దాని వల్ల కొంచెం పాజిటివ్ వైపు వచ్చింది అనుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత అంటే జేపీ మార్గన్ కానీ, మోర్గన్ స్టాన్లీ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే రిపోర్ట్స్ ఇచ్చారు. ఎలా పాజిటివ్ గా ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? 2026 కి 29,000, 30,000 వరకు రావచ్చు. అంటే 27,000, 28,000, 29,000 అట్లా ఇచ్చారు.
మామూలుగా వేసుకుంటే 30,000 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చూస్తే బాగా 3 days లో మోర్ దాన్ 1000 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హైకి రాలేదు. సో నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరుగుద్ది, ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి 2025 లో అంత మార్కెట్ పెరగలేదు, ఇన్వెస్టర్స్ అందరికి మైనస్ లోనే ఉన్నారు, ఇన్వెస్ట్ చేసినందుకు అంటే ప్రాఫిట్స్ లో ఏం లేవు. సో వాళ్ళకి ఏంటంటే ఎఫ్డీ లో పెట్టినా బాగుండు, ఇక్కడ అనవసరంగా పెట్టామే అనిపిస్తుంది, ఎవరికైనా సర్వసాధారణం అనిపిస్తుంది. కానీ 2026 కి ఎక్కువ వస్తాయి అనే ఒక బూస్ట్ వాళ్ళు 29,000 30,000 వరకు ఇచ్చేదానికి కొంచెం హోప్స్ మళ్ళీ 26లో మనకి డబ్బులు వస్తాయి అన్న సంకేతం మార్కెట్ కి. 30 వరకు వెళ్ళింది అంటే ప్రభు గారు కొంచెం ఒక పాజిటివ్ వైబ్స్ లో ఉన్నట్టు అనుకోవాలి మనం. ఏది 30 వరకు వెళ్ళింది అంటే 26 నుంచి ఒకవేళ 30 వరకు నిజంగా వెళ్ళింది అని అంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అనుకోవాలా. 26 నుంచి 30 పెరిగితే స్టాక్స్ పెరిగినట్టే కదా, స్టాక్స్ పెరిగితే ఇన్వెస్టర్స్ కి డబ్బులు వస్తాయి కదా. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఎస్బీఐ గానీ ఇప్పుడు ఇండెక్స్ పెరిగిందంటే ఇండెక్స్ లో ఎస్బీఐ బ్యాంక్ ఉంటాయి కదా, 50 స్టాక్స్ ఉంటాయి. ఆ 50లో మీకు ఏమేమి ఉన్నాయి అన్ని పెరిగితే మరి ఇన్వెస్టర్ అందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికి డబ్బులు వచ్చినట్టే కదా. సో పాజిటివ్ గా ఉన్నప్పుడు ఎక్కువ మందికి డబ్బులు వస్తాయి, డౌన్ అవుతున్నప్పుడు అంటే డౌన్ లో కూడా పెరిగే ఉంటాయి, అప్పులో కూడా తగ్గే ఉంటాయి. కానీ మనం ఇన్వెస్టర్ గా ఏది సెలెక్ట్ చేసుకున్నారు, ఏ స్టాక్స్ అంటే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ లో చేస్తారా, బాగా స్టాక్స్ తగ్గున్న స్టాక్స్ చేస్తారా, ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటుంది, పడి పడి లేచే స్టాక్స్ ఉంటాయి. అట్లా మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ బట్టి ఉంటాయి మన ఇది. ఎందుకంటే మన ఎంటర్ ఎగ్జిట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే పక్కన వాళ్ళకి 30% వచ్చింది, మనకు కూడా 30% వచ్చింది అనుకోవడానికి లేదు. మనం ఎక్కడ ఎంటర్ అవుతున్నాం, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాం అనేది ముఖ్యం. సో అది మన ఓన్ డిసిషన్. ఇండివిజువల్ గా ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు వేర్ దే ఆర్ ఎంటర్, వేర్ దే ఆర్ ఎగ్జిటింగ్, వాళ్ళ టార్గెట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కువ ఎలా చేస్తున్నారు, అంటే ఎక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకుంటారు, 20%, 30%, వాళ్ళ టేస్ట్ ప్రకారం దాని ప్రకారం ఉంటే ఎవరు ఎక్కడున్నా మార్కెట్ లో. నిఫ్టీ లాంగ్ టర్మ్ 7 years అంటున్నారండి. ఎందుకంటారు, నిఫ్టీలో ఎక్కడ మీరు ఎంటర్ అయినా 7 years పెట్టుకుంటే రిటర్న్స్ పాజిటివ్ లో ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్. 7 ఏళ్ళు ఉంటాయి. షార్ట్ టర్మ్ అంటే 3 years పెట్టుకుంటే షార్ట్ టర్మ్ లో లాస్ రాదు అనేది ఎక్స్పెక్టేషన్. ఒకసారి ఏమందంటే 1 day లో కూడా వస్తుంది, మంత్ లో వస్తుంది, 6 months లో వస్తుంది. కాకపోతే మన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు పెట్టుకొని పెరుగుతునే దాకా ఆగాలి. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఈ 3 కంపల్సరీ ఉండాలి ఎవరికైనా సరే. ఉన్నప్పుడు ఏమందంటే మనం బ్యాంక్ లో పెట్టుకుంటే 6% వస్తాయి, ఇక్కడ మటుకు 20 to 30% మినిమం వస్తుంది. మినిమం 20 to 30%. నేను ఒత్తి పలుకుతున్నాను చూడండి, 20 to 30% మినిమం, ప్రొవైడెడ్ మనం తీసుకునే డిసిషన్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ ఉన్న దాన్ని బట్టి ఎవరైనా చేసుకుంటే మార్కెట్ లో మంచి డెప్త్ తెలిసిన వాళ్ళు పేషెన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ సార్ ఇప్పుడు బ్యాంక్ లో పెట్టుకుంటే ఒక 6% వస్తుంది, దీంట్లో పెడితే 20% దాకా వస్తుంది అని అనుకున్నప్పుడు మనం చూస్ చేసుకునే కంపెనీ ఆ షేర్ కూడా కరెక్ట్ గా అయి ఉండాలి కదా చూస్ చేసుకునేది. ఇష్టం ఉన్న దాంట్లో పెడితే మళ్ళీ పెరుగుతుందా లేదా అనే డౌట్ కూడా వస్తుంది మళ్ళీ మనకి. ఎక్కడ పెట్టాలా, మనం ఎక్కడ పెడుతున్నాం, ఏ స్టాక్స్ లో పెడుతున్నాం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఏంటి, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఏంటి, ఆ బ్యాంక్ లో ప్రొవిజన్స్ ఎలా పెడుతున్నారు, ఫ్యూచర్స్ ప్రెడిక్షన్స్ ఎలా ఇస్తున్నారు, సో వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏంటి, వాళ్ళు కన్సిస్టెంట్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారా లేదా, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తే కన్సిస్టెంట్ గా పెరుగుతున్నప్పుడు మనకు కూడా హోప్ వస్తుంది. అంటే ప్రతిసారి మనం ఇన్వెస్టర్స్ ఒక ఇది ఉంటుంది, కొన్న ప్రతిసారి పడతాయని, పడకుండా ఉండవండి ఎక్కడైనా. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ ఇస్ డైనమిక్, మనం అనుకున్నది మార్కెట్ తీసుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. అంటే మనకి పేషెన్స్ ఉండాలి అంతే. అంటే ఫండమెంటల్ స్క్రిప్ట్స్ ఎక్కడ ఎంటర్ అయినా గానీ అది గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ అయినప్పుడు మనం టార్గెట్ ప్రకారం 20% 30% వచ్చేదాకా వెయిట్ చేయాలి. లేదు మనం కొన్న తర్వాత 20% తగ్గింది, మనకు డబ్బులు ఉన్నాయి, మనం కింద యావరేజ్ చేసుకోవచ్చు, మళ్ళీ అది వస్తుంది ధైర్యం వచ్చినప్పుడు. సో అవి ధైర్యం ఎక్కడ వస్తుంది, ఆ ఫండమెంటల్ గా అది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనకి ధైర్యం వస్తుంది. అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఎవరో మెసేజ్ ఇచ్చారు, అన్నోన్ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చింది, రూపాయి ఉంది, తక్కువ ఉంది స్టాక్, ఇది ₹1,00,000 పెడితే 1,00,000 షేర్లు వస్తాయి, రూపాయి ఉన్న స్టాక్స్. సో ఇలాంటి ₹1 పెరిగిన మన 1,00,000 మనకు వచ్చేస్తుంది అనుకుంటే 100 స్టాక్స్ లో ఒక 4-5 స్టాక్స్ వస్తాయేమో, మిగతా అన్ని పోతాయి, మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు. ఫండమెంటల్స్ స్టాక్స్ లో పెట్టుకో, రీట్రేస్మెంట్ అయినప్పుడు పడ్డప్పుడు, న్యూస్ రివెన్ లో నెగిటివ్ వచ్చినప్పుడు ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఎవరికైనా వస్తాయి.
Right. ఇది మనం ఎవరైనా ఇన్వెస్టర్ చూడాల్సింది ఇది మెయిన్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఇట్స్ అన్ హార్డ్ అండ్ మనీ హూ ఎవర్ ఎర్న్స్ మనీ. ఆ మనీ ఎక్కడ పెట్టాలి, మనం కష్టపడిన సొమ్ము ఎక్కడ పెట్టాలి, ఎవరికో చెప్పిన దానికి ఎవరో చేసిన దానికి కొద్దిగా నమ్మి పెట్టకుండా వాళ్ళు, మనం ఎవరైనా అనలిస్ట్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కరెక్ట్ ఉన్నారో లేదో క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తున్నాయా లేవా. ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ గా ఉందా లేదా. అంటే ఈ సంవత్సరం ఇది చూసుకుంటే ప్రాసెస్ కరెక్ట్ గా ఉంది, రిటర్న్స్ లేవు. సో ఈ ప్రాసెస్ కనుక నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తే నాకు వస్తాయన్న ధైర్యం రావాలి. అప్పుడు అలాంటి అనలిస్ట్ పెట్టుకుంటే డెఫినెట్ గా, మనం అనలిస్ట్ చెప్పిన మార్కెట్ ఏమి ఉంది కదా, మన ఇన్వెస్టర్ చెప్పిన వినకపోయినా అనలిస్ట్ చెప్పిన ఎంతది కదా. అనలిస్ట్ ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్స్, ప్రిడిక్షన్ చేసేది వస్తుందా రాదని. ఈ సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అవి కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకొని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి. సూపర్. ప్రభు గారు, లాస్ట్ వీక్ మార్కెట్ ఎలా నడిచింది అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. సో కమింగ్ అప్ మార్కెట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. కమింగ్ అప్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ స్టెబిలిటీ అయింది, మార్కెట్ కొంచెం పుంజుకున్నాయి, మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ కూడా 0.25% వచ్చింది. మీకు ఎట్లా అంటే 1% బిలో ఉన్నాము. సో ఇంట్రెస్ట్ రేట్లు December 5th ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది, నెక్స్ట్ కమింగ్ డిసెంబర్ లో. ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారు. అంటే మనం ఇప్పుడు వచ్చేదానికి ఏముంది, మంత్ ఎండింగ్ వచ్చాం. మంత్ ఎండింగ్ అంటే ఇంకా ట్రేడింగ్ సెషన్ మళ్ళీ మనకి నెక్స్ట్, అంటే మంత్ ఎండింగ్ వచ్చేదానికి ఫస్ట్ నుంచి ఉన్న పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి, లేకపోతే ఇది చేసుకోవాలి. కాబట్టి ఈ వారం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ మూవ్మెంట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ క్లోజ్ అయిందండి, 26,068 దగ్గర క్లోజ్ అయింది. ఏది నిన్న ఫ్రైడే. సో మనకి 25,850 లేదా 26,235, అంటే పైకి వెళ్ళాలంటే స్ట్రాంగ్ గా మొన్న మనం హై ఎంత టచ్ అయ్యాము, 26,236, అంటే 277 కి 30 పాయింట్స్ దూరంలో ఉన్నాం. సో ఈ 235 దాటిందంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై 26,340 వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెష్ ఆల్ టైమ్ హై దాటిందంటే 26,500. నిఫ్టీ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆ బ్యాంక్ నిఫ్టీ కూడా, ఆ స్టాక్స్ ఉన్నాయి కూడా, అవి కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి. అది ఎక్కడ క్లోజ్ అయిందండి, 58,867. అంటే డౌన్ సైడ్ కట్ కాకుండా ఉండాలంటే 58,600 కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 58,350 అబౌవ్ ఉందంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మొన్న కూడా బాగానే మనకి 300, 400, అంటే 59,200, 250, 246 ఆ రేంజ్ వరకు వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ ఆ హై దాటిందో 59,650 వస్తుందని మనం గంటాపదంగా చెప్పుకున్నాం. 26,500 వస్తుందని నిఫ్టీ అనుకుంటాం. కరెక్ట్ గా నియర్ బై దగ్గరలో 0.8% దగ్గరలో ఉన్నాం మనం. సో ఈ వారం మంత్ ఎండింగ్ కాబట్టి క్లోజింగ్ లో ఉంటాం కాబట్టి కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంటాము, రేంజ్ మోడ్ లోనే ఉంటాం. పెద్ద పెరగం, పెద్ద పడవం. అంటే 58,600 నుంచి 59,350 రేంజ్ లోనే ఉంటాము. ఆ రేంజ్ లోనే మార్కెట్, ఎందుకంటే పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసినవన్నీ అటు మార్చుకోవాలి. ప్లస్ లో ఉన్నాయి, మైనస్ చేయాలి, మైనస్ లో ప్లస్ చేయాలి. కాబట్టి అప్ అండ్ డౌన్ వాలటాలిటీ అనేది ఎక్కువ ఉండే ఛాన్సులు ఉంటాయి. పెద్ద పెరగదు, పెద్ద పడదు. అది ఈ వారం మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మంత్ ఎండింగ్ లో ఉంటాయి. సో రెండు కూడా, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ విపరీతంగా పెరిగిందండి. సో పొజిషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. వాలటాలిటీ అనేది నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ కొంచెం తక్కువ వాలటాలిటీ ఉండేది, ఆ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరిగింది. కాబట్టి నిఫ్టీ కూడా దాదాపుగా మీకు మంచి పాయింట్స్, అంటే రీసెంట్ చూసుకుంటే 940 పాయింట్స్ పెరిగింది. కాబట్టి అది కూడా కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండొచ్చు. 940 పాయింట్స్ పెరగడం అంటే తమాషా కాదు కదా. సో 940 పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్, మంత్ ఎండింగ్ క్లోజింగ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ మోడ్ విత్ నెగిటివ్ మోడ్, డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ ఈ వారం. సూపర్. ప్రభు గారు, మనం ఒకసారి వరల్డ్ మార్కెట్స్కి వెళ్దాం. వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఏ మార్కెట్లు ఎంత పెరుగుతాయి, యుఎస్ మార్కెట్ ప్రత్యేకించి యుఎస్ మార్కెట్ ఎంత పెరిగే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు యుఎస్ మార్కెట్ చూడండి, వాళ్ళు డౌన్ నుంచి డౌ అయితే 26% పెరిగింది, నాస్డాక్ అయితే 46% పెరిగింది, S&P 500 36%. అంటే లో నుంచి విపరీతంగా పెరిగినాయి. మనం ఎంత పెరిగాం, 19.87. లో ఎంత అండి మంది, రీసెంట్ రోల్ తీసుకుంటే 21,746. అక్కడి నుంచి పెరిగాం. వాళ్ళు లో నుంచి విపరీతంగా పెరిగారు. సో అంటే యూరోపియన్ మార్కెట్స్ తీసుకుంటే మీరు FTSE కానీ 26%,
క్యాక్ 40 కానీ 70% ట్యాక్స్ ఏమో 25%. అన్ని కూడా విపరీతంగా పెరుగుతాయి. పెరిగిపోయాయి. కాబట్టి అవన్నీ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. అవి ఎందుకంటే వన్ సైడ్ ఎప్పుడు మార్కెట్ కంటిన్యూస్ గా ఉండదు కదా. సో కొంచెం వాలటాలిటీ ఉంటుంది, మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ ఉంటాయి, ఫ్రెష్ ఎంట్రీస్ ఉంటాయి, పాత వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బాగా విపరీతంగా పెరిగింది కాబట్టి వాళ్ళు రీట్రేస్మెంట్ అయ్యే, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు నెగిటివ్ లో ఉన్నాయి. ఓల్డ్ మార్కెట్స్ మొత్తం నెగిటివ్ లో ఉన్నాయి. మనమేమో ఆల్ టైమ్ హైకి ఇంకా 0.8% లో ఉన్నాం. కానీ ఒక రోజు ఏమవుతుందంటే వాళ్ళు పడినప్పుడేమో మనం పడుతున్నాం, వాళ్ళు పెరిగినప్పుడు మనం పెరగట్ల. వాళ్ళు ఏమో విపరీతంగా లో నుంచి బాగా పెరిగారు, మన లో నుంచి 20%, వాళ్ళు 50% తగ్గిపోయారు. మనం వాళ్ళు పెరిగినప్పుడేమో పెరగం, మనం వాళ్ళు పడుతున్నప్పుడే వాళ్ళని అనుకుని మనం అమ్మ మార్కెట్ పడిపోయిందని తగ్గిపోతాయి. అలాగే భయంతో అమ్మేసుకునే ఉంటారు కదా, కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. యుఎస్ మార్కెట్స్ పడ్డాయి, ఐటీ స్టాక్స్ పడ్డాయి, ఇక్కడ కూడా ఐటీ స్టాక్స్ పడతాయి, అమ్ముదాం కిందకి, మళ్ళీ కిందకి వచ్చినప్పుడు కొనుక్కుందాం 4-5 రోజుల తర్వాత అన్న ఇది ఉంటుంది. సో దాని వల్ల వాళ్ళు అమ్ముతున్నప్పుడు మనం కూడా కొంచెం తగ్గుతాం. సో వాళ్ళు పడుతున్నారు కాబట్టి మన మార్కెట్ కూడా మంత్ ఎండింగ్ వచ్చింది కాబట్టి కన్సాలిడేషన్ మోడ్ అనేది అందుకే తీసుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ఐఐ గురించి ఏం చెప్తారు ప్రభు గారు? ఇప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొంచెం ఆపినట్లు లెక్క, ఒక రకంగా చూస్తే వాళ్ళు విగరస్ గా అమ్మటం అనేది కొంచెం ఆపారు. సో అంటే కొంచెం మొన్న కూడా రీసెంట్ గా చూస్తే 5-6 days చూస్తే కొన్ని 1,500 crores 1,900 crores అట్లా కొంచెం బయింగ్ లోకి వచ్చారు. ఫుల్ టర్మ్ గా ఫుల్ లెంత్ గా దీంట్లోకి బయింగ్ లో రాలా. మన ఫ్రైడే కూడా కొంచెం అమ్మటం అంటే తక్కువలోనే అమ్మారు. అంటే ఈ మంత్ నవంబర్ మొత్తం వాళ్ళు అమ్మింది ఎంత అండి, 14,000 కోట్లు, 14,000 crores. మన డిఐఎస్ కొన్నది ఎంత, 54,500 కోట్లు, 54,500 crores. అంటే టోటల్ గా చూస్తే 40,600 crores ఈ మంత్ మార్కెట్ లోకి వచ్చినాయి. 346 పాయింట్స్ అంటే 350 పాయింట్ల దాకా పెరిగింది ఈ నవంబర్ సిరీస్ లో. ఒక రకంగా మీకు కంటిన్యూస్ గా చూడండి, ఆగస్ట్ 27 న్యూట్రల్ అనుకోవచ్చు. సెప్టెంబర్ నుంచి 500 పాయింట్స్ సెప్టెంబర్ లో, 900 పాయింట్స్ అక్టోబర్ లో, నవంబర్ లో 346. సో ఈ మంత్ ఈ సిరీస్ కూడా నవంబర్ సిరీస్ దీంట్లో కూడా కొంచెం పాజిటివ్ నే కావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. డిసెంబర్ సిరీస్ కూడా మనకి పాజిటివ్ నే రావచ్చు, ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్రేడ్ డీల్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ వీక్ కూడా నాన్ ఈవెంట్ మంత్లీ ఎక్స్పైరీ మామూలుగా ఉన్నాయి. ఆర్బిఐ నెక్స్ట్ 5th డిసెంబర్ ఉంది, ట్రేడ్ డీల్ కావాలి. సో నవంబర్ సిరీస్ అవుతుంది అనుకుంటే అవ్వలేదు ట్రేడ్ డీల్. డిసెంబర్ లో ట్రేడ్ డీల్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. డిసెంబర్ లో మనకి మంచి ట్రేడ్ డీల్ కనుక అయితే డిసెంబర్ కూడా పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డిఏఎస్ మటుకు విపరీతంగా మనకి సపోర్ట్ చేస్తారు. మార్కెట్ ఎంత పడిన వన్ డే అప్, వన్ డే డౌన్, వన్ డే అప్. ఎందుకు ఎఫ్ఐఎస్ ఏమో కంటిన్యూస్ గా లార్జ్ క్యాప్స్ అమ్ముతుంటే డిఏఎస్ ఏమో వాళ్ళు కొన్ని మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ మేజర్ స్టాక్స్ కొన్నిట్లో వాళ్ళు బై చేస్తున్నారు, విపరీతంగా పూలప్ చేస్తున్నారు. సో ఎందుకు చేస్తున్నారు, డిఏఎస్ అంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు. దాదాపుగా 30,000 crores ప్లస్, అంటే దాదాపు 32 అనుకోండి, ఫిగర్ చూస్తే 32 నియర్ బై ఉండొచ్చు. బహుశా డిక్లేర్ చేసిందేమో 30, అక్కడి నుంచి చూసుకుంటే గ్యాప్ ఉంది కాబట్టి 32 ప్లస్ ఉండొచ్చు. 32,000 కోట్లు ఎస్ఐపి ద్వారా మార్కెట్ లోకి వస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కి వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర క్యాష్ విపరీతంగా ఉంటుంది. ఇదివరకు 1-2% క్యాష్ ఉండేది, ఇప్పుడు 10-15% క్యాష్ ఉంటుంది. వాళ్ళు మార్కెట్ పండిస్తారా, పడితే ఊరుకుంటారా? మంచి పడ్డాయప్పుడు కొనుక్కుంటారు కదా ఖచ్చితంగా. అందుకని వాళ్ళు పడ్డప్పుడల్లా మంచి అవకాశం. ఎందుకంటే మామూలుగా కొనుక్కొని పెరిగి వచ్చే ప్రాఫిట్ కంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ వచ్చే ప్రాఫిట్ కి డబల్ అవుతాయి, ఎక్కువ వస్తాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ రీట్రేస్మెంట్ ని సద్వినియోగం చేసుకుంటారు. అట్లా మార్కెట్ పండేయకుండా చేస్తున్నారు అనమాట. సో డిఐఎస్ బాగా సపోర్ట్ చేశారు, ఫంటాస్టిక్ అనుకోవచ్చు. వాళ్ళు దాదాపుగా ఈ సంవత్సరం చూస్తే 2,00,000 కోట్లు పైన అమ్మారు వాళ్ళు. కానీ మార్కెట్ అంత మనకి పెరగలేదు, కానీ పడలేదు. పడటం కూడా ఇంపార్టెంట్ కదా, అంత పడకపోవటం కూడా ఇంపార్టెంట్. పడలేదు మనకి. సో కన్సాలిడేషన్ దాంట్లోనే ఉంది ఈ సంవత్సరం అంతా. కాకపోతే ఇన్వెస్టర్స్ కి డబ్బులు ఎందుకు రాలేదంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో పెట్టిన వాళ్ళకి, బ్రాడర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఆ స్టాక్స్ అన్ని మైనస్ లోనే ఉన్నాయి. సో ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రావచ్చు. ఇది గనక ఎఫ్ఐఎస్ గనక యూటర్న్ తీసుకుంటే, వాళ్ళు గనక బయింగ్ వస్తే, ఈక్విటీకి బయింగ్ వస్తే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు,
పోనీ దేశాన్ని వదిలిపెట్టిపోతున్నారా అంటే దేశాన్ని వదిలిపెట్టిపోవట్లా. ఎక్కడికి పోతున్నారు? ఐపీఓస్ ఇన్వెస్ట్మెంట్. మన ఐపీఓస్ ముప్పటిగా వస్తున్నాయి ఐపీఓస్. అసలు నెలకి ఎన్ని ఐపీఓస్ రావాలో అన్ని ఐపీఓస్ వస్తున్నాయి. సో డెఫినెట్ గా వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్స్టెంట్ గెయిన్ కోసం వాళ్ళకి ఏంటంటే కోట్లు ఉంటాయి. మన ఇండివిజువల్ ఇన్వెస్టర్ లాగా ఏదో 10 లక్షలు 20 లక్షలు అట్లా ఉండవు కదా, కోట్లు ఉంటాయి ఎఫ్ఐఎస్ కి. వాళ్ళు ₹1 కూడా 1 రూపీ ఆర్ 1% ఆర్ 2% మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అట్లా వాళ్ళు ఇన్స్టెంట్ గెయిన్ కోసం ఐపీఓస్ ని పట్టుకున్నారు. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ అయింది, సో మనకి బాగుంది, ఇక్కడ వస్తే డబ్బులు వస్తాయి, మనకి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, టేక్ ఆఫ్ పొజిషన్ లో ఉంది మార్కెట్. సో ఇప్పటి నుంచి వాళ్ళు అనుకున్న టైం నుంచి అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా వాళ్ళు జనవరిలో అలొకేషన్ మొదలు పెడతారు ఎఫ్ఐఎస్. అంటే ఈ సంవత్సరం మనం ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎక్కడ పెట్టాలి, ఏ స్టాక్స్ లో పెట్టాలి, బ్రాడర్ మార్కెట్ లో పెట్టాలా, లార్జ్ క్యాప్స్ లో పెట్టాలా అనేది జనవరిలో డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ ఎమ్మటే చేయరు. ఎందుకు చేయరు? ఇండియాలో ఎందుకు చేయరు? మనకి February 1 బడ్జెట్ ఉంది. బడ్జెట్ అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి జనరల్ గా వాళ్ళు లాస్ట్ మనకి అంత మార్చ్ ఉండేది, మార్చ్ అయిపోగానే ఏప్రిల్ మంత్ క్వశ్చన్ తీసుకొని మే నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఫిబ్రవరి కాబట్టి మార్చ్ తీసుకుంటే ఏప్రిల్ నుంచి అలాట్మెంట్ స్టార్ట్ చేసి ఏప్రిల్ నుంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే 30 ఏళ్ల నుంచి జపాన్ ఇంట్రెస్ట్లు 0 ఇంట్రెస్ట్లు. అది వాళ్ళు ఇవాళ 0.75% దాకా పెంచారు ఈ సంవత్సరం. ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎన్ క్యారీ ట్రేడ్ అంటారు. ఇది ఏంటంటే అక్కడ ఎవరైనా లోకల్ గానీ ఎఫ్ఐఎస్ కానీ అక్కడ లోన్ తీసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి యుఎస్ లోనో ఇండియాలోనో డెవలపింగ్ కంట్రీస్ లో పెడతారు. అంటే యుఎస్ లో అయితే 4 to 5 అంటే 4 to 6% వస్తుంది. ఇండియాలో అయితే 12% మినిమం వస్తుంది మామూలుగా. అప్పుడు వాళ్ళు అక్కడ 0 ఇంట్రెస్ట్ ఏం లేదు కాబట్టి ఏదైనా ఛార్జెస్ ఏదైనా ఉంటే బ్యాలెన్స్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే జపాన్ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే ఏ కంట్రీలో ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు మనం ఇప్పుడు జాగ్రత్తగా జపాన్ ఇంట్రెస్ట్ రేట్లు కంపల్సరీగా ఇన్వెస్టర్ అనే వాళ్ళు కీన్ గా అబ్జర్వ్ చేయాలి. అవి పెరుగుతున్న కొద్దీ ఎక్కడైనా మన ఇండియాలో ఉన్న జపాన్ ఇన్వెస్ట్మెంట్ అంతా కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు లోకల్లోనే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తున్నప్పుడు వేరే కంట్రీకి వెళ్ళి పెడదాం ఉద్దేశం ఉండదు ఎవరికైనా. సో అందుకని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు వెనక్కి తీసుకున్నప్పుడు మార్కెట్ కొంచెం 3 to 5% రీట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది జనవరి నుంచి ఫిబ్రవరి దాకా. అంటే ఇది నేను చెప్తే ఇప్పుడు రీట్రేస్మెంట్ అవుతుందని కాదు. ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెరుగుతుంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫండ్స్ అనేవి విత్డ్రా అవుతున్నప్పుడు మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇది మనం మనసులో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఇది అబ్జర్వ్ చేస్తూ మన ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఇది చేసుకోవాలి. బట్ February 1 బడ్జెట్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ కూడా మనకి నెక్స్ట్ డైరెక్షన్ ఇస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఏంటనేది. ప్రభు గారు, ఈ ఎకానమిక్ ఫ్యాక్టర్స్ ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయా, లేదు అలాగే కంటిన్యూ అవుతాయంటారా ఈసారి? మన ఎకానమీ ఫ్యాక్టర్స్ ఏం అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది. సో ఓన్లీ క్రూడ్ చూస్తే బాగా తగ్గింది. క్రూడ్ 3.5% తగ్గింది. సో అది మంచి పాజిటివ్ అనుకోవచ్చు. మనకేంటంటే మనం పూర్తిగా క్రూడ్ మీద ఆధారపడ్డాం. మనకు మేజర్ క్రూడ్ ఎంత తగ్గితే అంత మంచిది. ఇప్పుడు యుఎస్ వద్దన్నా గానీ మనం ఇక్కడ నుంచి కొనుక్కుంటున్నాం. ఎందుకు? $35 తక్కువకి ఇస్తున్నారంటే కంట్రీ మొత్తం క్రూడ్ మీద ఆధారపడినప్పుడు డెఫినెట్ గా అది మనకి ఆ ఎఫెక్ట్ మన జీడిపి మీద బాగా పడుతుంది. మంచి పాజిటివ్ కదా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోద్ది. సో మనకి మేజర్ అదొకటి. ఐఎన్ఆర్ కొంచెం 90 రూపీస్ ఇండియన్ ఇది 90 దాకా వచ్చేసిందండి. 89.64 అంటే దాదాపు 1% పెరిగింది. అది $90 వచ్చింది. అది కొంచెం ఇబ్బందే కదా. అంటే వీటి ఎఫెక్ట్ ఎవరికి తెలుస్తుంది? మేజర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇది తెలుస్తుంది. సో మనం పంపించే వాళ్ళకి ఇది ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఐటీ కంపెనీస్ అనుకోండి, వాళ్ళు కన్వర్షన్ కాబట్టి డబ్బులు వస్తాయి. అట్లా కొంతమందికి ఇది చేసినా కొంచెం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఐఎన్ఆర్ తగ్గినప్పుడు ఐఎన్ఆర్ ఇంత పెరగకూడదు, కొంచెం తగ్గాలి. కొంచెం తగ్గితే బెస్ట్. క్రూడ్ కంట్రోల్లో ఉంది 100%. 60 బిలో ఉంటే ఇంకా మంచిది. దాదాపు 3% తగ్గింది. జిఎస్టీ మామూలుగా రీజిక్ చేసిన తర్వాత
ఏమైనా తగ్గుతుంది అనుకుంటే మళ్ళీ మంత్ ఆన్ మంత్ మళ్ళీ పెరుగుతూనే ఉంది. అంటే 4 స్లాబ్ నుంచి 2 స్లాబ్ చేశారు. ఆ 2 స్లాబ్ చేస్తే తగ్గుద్దనేమో అనుకున్నారు కానీ 2 స్లాబ్ చేసిన జిఎస్టి కలెక్షన్ అనేది పెరుగుతూనే ఉంది. సో అది ఎక్కడ తగ్గేదేలే అంటే పెరుగుతూనే ఉంది. మిగతా అన్ని కంట్రోల్స్ లో ఉన్నాయి. మన ఐఐపి గానీ జీడిపి కూడా 28 ఉందండి. 7.2 వరకు డిక్లేర్ చేయొచ్చు జీడిపి కూడా. ఏ కంట్రీకి కూడా 7.2 లేదు, యుఎస్ కూడా లేదు అసలు. అంత పెద్దన్న పొజిషన్ ఉన్న పెద్దన్న కంట్రీ కూడా. మనకి మనం ఉన్న జీడిపికి ఏ కంట్రీకి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఇండియా అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ ఇదివరకు ఉన్నా కాదు. కాబట్టి ఇండియా అనేది ఒకప్పుడు ఇది కాకుండా సో డెఫినెట్ గా ఏ కంట్రీస్ కి వెళ్ళినా మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మామూలు వరదలా పొంగుతున్నాయి. మనకి వస్తున్నాయి కాబట్టి గ్రోత్ ఓరియంటెడ్ ఇండియాలోనే ఉంది. ఎందుకంటే కొన్ని కంట్రీస్ యుఎస్ కూడా ట్యాక్స్ ఇండియా మీద తగ్గించండి, యుఎస్ ని వేరే కంట్రీస్ కూడా మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కొంచెం ప్రెషర్ చేస్తున్నారు ట్రంప్ మీద, ప్రెసిడెంట్ మీద. సో అక్కడ చెయ్యాలి అనేది. ఎందుకంటే అందుకే చాలా వరకు మెత్తపడ్డాడు ఆయన. సో ఇదివరకు ఇప్పుడు ఏమంటారు తగ్గుతున్నాడు కాస్త. అవునండి, మెత్తపడతారు. ఇప్పుడు 50% అన్నారు. 50% కూడా 10 to 15% అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి ఎంత తక్కువ వస్తే అంత బెస్ట్. సో 10 to 15% వరకు ఛాన్స్ ఉంది. ఎనీ టైం డిసెంబర్ సిరీస్ లో ఏ రోజైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ రోజు మనకి డెఫినెట్ గా ఇది చూడొచ్చు. అంటే మనకి మేజర్ ట్రిగర్ పాయింట్స్ ఈ రెండే ఉన్నాయి. 5th డిసెంబర్ ఆర్బీఐ రేట్ కట్స్ ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది. సో రేట్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యుఎస్ మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి? డిసెంబర్ ఎండింగ్ లో వాళ్ళది ఉంది. ఇది ఫెడ్ రేట్ కట్స్ ఉన్నాయి. వాళ్ళు హింట్ ఇచ్చారు తగ్గకపోవచ్చు. ఎందుకంటే 43 days క్లోజింగ్ లో ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. సో అన్ఎంప్లాయ్మెంట్ రిపెంట్ కూడా కొంచెం ఎగెనిస్ట్ వచ్చింది. సో దాని వల్ల ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటే, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి లేదు, ఛాన్సెస్ లేదు. సో అది అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలనే ఉద్దేశంతోనే కొంచెం నెగిటివ్ జోన్ లోకి వచ్చింది యుఎస్ మార్కెట్స్. మనకైతే నెక్స్ట్ మంత్ సిరీస్ లో 5th, 3వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ఆర్బీఐ మీటింగ్ అవుతుంది. 5వ తారీఖు 10-10:30కి ఇంట్రెస్ట్ రేట్లు డిక్లేర్ చేస్తారు. మేబీ 25 basis points కట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అయితే ప్రభు గారు మీరు చెప్పిన ఈ ట్రిగ్గర్ పాయింట్స్ కాకుండా మార్కెట్ లో ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన ట్రిగ్గర్ పాయింట్స్ ఏమేమి ఉంటాయంటారు? మేజర్ ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా ఎవరైనా చూడాల్సింది, ఇన్వెస్టర్ చూడాల్సింది మేజర్ ఏంటి? డాలర్ ఇండెక్స్ ఎలా ఉంది, యుఎస్ బాండ్ డీల్స్ ఎలా ఉన్నాయి, తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, సిపిఐ ఇంట్రెస్ట్ రేట్ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎలా ఉంది, క్రూడ్ ఆయిల్ మెయిన్ కాబట్టి మనకి క్రూడ్ ఆయిల్ తగ్గుతుందా పెరుగుతుందా. సో మా కలెక్షన్ పాజిటివ్ గా చూస్తే జిఎస్టి కలెక్షన్ ఎట్లా గవర్నమెంట్ కి ఇన్కమ్ ఎక్కడ వస్తుంది, పెరుగుతుందా లేదా. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్ అవన్నీ నార్మల్ గా ఉన్నాయి. 4%, 4.1%, 4% ఉంది. సో జీడిపి ఎలా కన్సిస్టెంట్ గా పెరుగుతుందా లేదా. సో క్వార్టర్ ఎలా ఉంది. సో మధ్యలో మనం కొంచెం తగ్గినా మళ్ళీ ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాం. ఇప్పుడు ఈ 28th కి దాదాపుగా ఎక్స్పెక్టేషన్ 7.2 వరకు ఇస్తున్నారు. మరి గవర్నమెంట్ అనేది ఎంత డిక్లేర్ చేసిన దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అప్పుడు జీడిపి ఏంటనేది. మేబీ 7.2 ఉన్నా 6.8, 6.9 ఇచ్చినా మంచిగా వచ్చినట్టే కదా, వేరే కంట్రీస్ కంటే బాగా వచ్చినట్టే కదా. సో మన పారామీటర్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఓన్లీ ఐఎన్ఆర్ కొంచెం ఉంది. ఐఎన్ఆర్ మార్కెట్ మీద అంత పర్సెంటేజ్ ఉండకపోయినా, అంటే బాగా పెరిగినప్పుడు వన్ డే ఫ్రైడే పడింది కూడా ఒక రకంగా ఐఎన్ఆర్ పెరిగిందనే ఒక కొంచెం రిట్రేస్మెంట్ అయింది. బట్ ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ఉంటాయి. అవి డాలర్ కన్వర్షన్, ఐఎన్ఆర్ కన్వర్షన్ ఉంటాయి కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. కానీ మార్కెట్ మీద అంత ఎఫెక్ట్ ఎక్కువ ఉండకపోవచ్చు. సో పారామీటర్స్ అన్ని స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మన ఓన్లీ ట్రిగర్ పాయింట్స్ అంటే మెయిన్ ఈ రెండే, ఆర్బీఐ అండ్ యుఎస్ ట్రేడ్ డీల్. ఈ రెండే మనకి ఇప్పుడు దిక్సూచి. ఎందుకంటే Q2 రిజల్ట్స్ చూసుకున్నాం. Q2 రిజల్ట్స్ దాదాపుగా మాక్సిమం 95% అయిపోయినాయి. సో ఇంకా 5% ఉంది, చిన్న చితక ఉంటాయి. అవన్నీ మామూలు నడుస్తూనే ఉంటాయి. మేజర్ గా రావాల్సినవి అయిపోయినాయి. Q1 కంటే Q2 బ్రహ్మాండం బాగా ఇచ్చారు. అనుకున్నదా అంత రాలేదు కానీ బాగానే ఇచ్చారు. Q3 ఇంకా బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే గ్రోత్ ఎఫ్ఎంసీజీ కూడా మన పెరగలేదు. నెక్స్ట్ క్వార్టర్ లో ఎఫ్ఎంసీజీ పెరగచ్చని. కొన్ని సెక్టర్స్ ఏవైతే సిక్లికల్ ఉన్నాయో అది పెరగని ఉన్నాయో స్టాక్స్ కానీ సెక్టర్స్ కానీ. ఐటీ ఇండెక్స్ బాగా పడింది కదా, నాస్డాక్ పెరిగినప్పుడు పెరుగుతుంది, తగ్గినప్పుడు తగ్గుతుంది. అక్కడ వాళ్ళు తగ్గుతున్నారు కాబట్టి మన ఐటీ బాగా కొట్టేస్తున్నారు. అది ఏఐ భూమి ఉందని చెప్పి మన
సుందర్ పిచ్చయ్య గారు చెప్పారు కదా, అప్పటి నుంచి మా ఐటీ ఇండెక్స్ ఇంకా బాగా పడుతుంది, నెగిటివ్ గా ఉంది. అవును. ఎందుకంటే దానికి ఏదో ఒకటి సొల్యూషన్ వచ్చినప్పుడు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గి ఐటీ కంపెనీస్ కి ఇది వస్తే అప్పుడు కొంచెం బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐటీ ఇండెక్స్ నెక్స్ట్ 3 to 4 years టార్గెట్ పెట్టుకుంటే టీసీఎస్ ఎంత అండి 4,500 నుంచి 3,000 పైసలకు ఉంది. అంటే దాదాపు 1,500 పాయింట్లు పడింది. మళ్ళీ నెక్స్ట్ 3 to 5 years టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ టీసీఎస్ 4,500 వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ఫోసిస్ కూడా మార్కెట్ రేట్ కంటే ఎక్కువ అంటే 1550 అలా ఉంటే 1,800 పెట్టి బైబ్యాక్ ఓకే. చాలా మంది ఒక క్వశ్చన్ ఉంది, మా దగ్గర షేర్ ఉన్నాయి బైబ్యాక్ ఇవ్వచ్చా అంటే, మనకున్న షేర్ లో రేషియో ప్రకారం తీసుకుంటారు. ఆ రేషియో ప్రకారం తీసుకున్నప్పుడు మనకి ఒక 15-20 ఉన్నాయనుకోండి, 2-3 తీసుకుంటారు. 2-3 షేర్లు 300+ లో వాళ్ళకి ఇచ్చేదానికంటే ఏ కంపెనీ అయినా బైబ్యాక్ ఎందుకు తీసుకుంటది, మార్కెట్ లోంచి ఎందుకు తీసుకుంటది, రేపొద్దున వాళ్ళకు అంతకంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని ఉద్దేశం కదా, ఎందుకు ఇవ్వాలి? అలాంటప్పుడు మన ఇన్వెస్టర్ ఉన్నప్పుడు 300 కోసం ఒక షేర్ 300 కోసం ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ అది పడ్డప్పుడు కానీ మళ్ళీ మన దగ్గర డబ్బులు మళ్ళీ కొనుక్కొని లాంగ్ టర్మ్ ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి కదా. నా ఉద్దేశంలో బైబ్యాక్ ఇవ్వాల్సిన పని లేదు. డెఫినెట్ గా హోల్డ్ చేసుకుంటే కంపెనీకి ఎలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందో రేపు మనం కూడా ఆ ఫీలింగ్ అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఇది పెరుగుతుంది అనుకున్నప్పుడు నారాయణమూర్తి గారి కంపెనీ స్ట్రాంగ్ ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో పిచ్చి పనులు చేయరు, షేర్ హోల్డర్స్ మోసం చేయరు, ఎంత వస్తుందో డివిడెండ్ పక్కాగా ఇస్తారు, ఎంప్లాయీస్ ని మంచిగా తీసుకుంటారు. సో అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి పోయేదే ఉంది, మంచి ఇంట్రెస్ట్ వస్తాయి కదా. సో డెఫినెట్ గా వాళ్ళకి ఇచ్చే బదులు మన దగ్గరే పెట్టుకుంటే బైబ్యాక్ ఇవ్వాల్సిన పని లేదు, మన దగ్గరే పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. అవును. రైట్ ప్రభు గారు, ఇవాళ వీకెండ్ బిజినెస్ లో చాలా మంచి విషయాలు తెలియజేశారు మధుపర్లందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది వాళ్ళ వీకెండ్ బిజినెస్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.